ఒకటి విచారణ క్రమంలో అలాగే ఉండాల్సిన అక్కర్లేదు. రెండోది ఏంటంటే కాజ్ ఆఫ్ ది స్టాంపేడ్ ఆయన అక్కడికి వెళ్ళటం అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ ముఖ్యమైన అంశం. రెండో చర్చ కూడా దాని చుట్టూ జరుగుతుంది కదా. కాబట్టి ఎవరిని ముందు ఎవరిని వెనుక అన్నది ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదండి. ఓకే, ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదు. అసలు ఇంకో మాట అడుగుతాను వర్మ, నేను మిమ్మల్ని, సల్మాన్ ఖాన్ లేదా సంజయ్ దత్ ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు ఒక 24 గంటలు కూడా కాకుండానే ఈ సీన్ను మరీ ఎక్కువగా పండించాలనుకోవడం వల్ల ఇంత పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే కార్లో కూర్చోబెట్టుకొని జీప్లో వాళ్ళు తీసిపోయి అక్కడ కూర్చోబెట్టి ఒక 24 గంటల్లో ఇట్లాంటివి మామూలుగా సైలెంట్గా లోకీలో జరిగేవి. ఊహించని విధంగా ఇది వెళ్ళిపోయింది కదా. ఊహించని అదే హైప్, ప్రతి దాన్ని హైప్ చేయాలి. నేను ఇందాక అన్నాను కదా, క్రౌడ్స్ కాంట్రవర్సీస్ దోహదం చేస్తాయి అనే ఒక ఆలోచన కూడా దీని వెనక ఉంది. ఇప్పుడు ఆ రెండో రోజు అంత విజయోత్సవం కూడా అటువంటిదే. అంతమంది బారులు కట్టి వచ్చి చేయాల్సిన అంత లేదు. ఫోన్లో కూడా అభినందించవచ్చు. అంటే సాలిడారిటీ. ఇప్పుడు ఏమైంది ప్రశ్న, నిజానికి అక్కడ చనిపోయిన ఘటనకు దీనికి ఏం సంబంధం లేదు. కానీ చనిపోయిన వాళ్ళకు సంఘీభావం చెప్తా, సానుభూతి చూపిస్తారా? అప్టాలు 14 గంటలు మాత్రం లోపల ఉంటే ఆ వ్యక్తికి సంఘీభావం అని అడిగే ఒక అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డికి లభించింది. ఇప్పుడు వీళ్ళు పరిశ్రమ పెద్దలు మేము వస్తామన్నప్పుడు నన్ను అడిగితే, ఒక శ్రేయోభిలాషిగా అడిగితే తర్వాత కలుద్దాంలేండి, ఇప్పుడు ఏముంది ఇంకా ఈ కేసు ఇది కావాలి కదా అని వీళ్ళు చెప్పుండొచ్చు. ఆలోచన వాళ్ళకి లేదు, ఇది మొదటి నుంచి లేదు. ఇప్పుడు మీరు అదే కదా, మీరు ఆ రెండో కేసు కూడా సమాంతరంగా మీరు చూస్తే మన మోహన్ బాబు కేసు కూడా మాట్లాడాం. ఆయన ఏం తక్కువ, ఆయన చాలా సినిమాలు, బట్ ఆయన కొంచెం వ్యక్తిగతంగా ఆయన అక్కడ వాళ్ళ మీద దౌష్ట్యం చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి వ్యవహారం. కానీ ఆయనకు కూడా మీడియా వాళ్ళంటే అక్కడ ఏం లెక్కలేదు, పబ్లిక్ అంటే దాని మీద గురించి ఏం లేదు. ఆఖరికి కొడుకే కేసు పెడుతున్నాడు. ఇప్పుడు మీరు లాజిక్ హ్యాస్ 2 sides అని లాజిక్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా బెయిల్ రద్దు చేశారు, బెయిల్ ఇవ్వమని నిరాకరించారు. ఈ వార్త రాసినందుకు మీడియా మీద ఆయన దాడి చేశాడు. ఇవన్నీ అబద్ధాలు, లేనిపోనివన్నీ రాస్తున్నారు, ఎన్ని కథలు సృష్టించారు. వాళ్ళు కూడా పోలీసులు ఎలా బిహేవ్ చేయాలో మోహన్ బాబు కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ కేసులో కామన్గా ఎమర్జ్ అయిన ముందుకు వచ్చిన ఒక అంశం ఏంటంటే బౌన్సర్స్. అవును, మీ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం మీరు బౌన్సర్స్ని పెట్టుకోవచ్చు, అందులో ఏమీ తప్పులేదు, ఎందుకంటే ప్రజలు వస్తారు కాబట్టి. కానీ అదే సమయంలో బౌన్సర్స్ అనేవాళ్ళు అసలు ఎన్ఎస్జీ గార్డులను మించిపోయి జనం మీద విరుచుకుపడడానికి అవకాశం లేదు. ఇప్పుడు పోలీసుల మీద కూడా పడ్డారని. ఇప్పుడు ఎంతవరకు అల్లు అర్జున్ను కాపాడడానికి బౌన్సర్లే, కానీ అల్లు అర్జున్కు ప్రజలకు లేదా పోలీసులకు మధ్యలో వాళ్ళకు ఇనుప గోడలాగా మారిపోయి అది చచ్చిపోయారండి. ఇక్కడ ఉండడం ఆయన భద్రతకు మంచిది కాదండి, ఆయన వెళ్ళిపోతే మంచిది కాదని మేము చెప్తాం. కంప్లీట్గా వాళ్ళు రౌండప్ చేసి వాళ్ళు ఇప్పుడు కాదండి, పోలీసులను కూడా కాదనే స్థితికి బౌన్సర్లు వెళ్ళిపోతే ఇంకా లా అండ్ ఆర్డర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఇది అల్లు అర్జున్ ప్రశ్నే కాదు ఇది. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా అదే, మీరు బౌన్సర్లను వెంటనే దీంట్లో అదుపులో పెట్టండి అని పోలీసులు చెప్పాల్సి వచ్చింది. సో ఇక్కడ సెలబ్రిటీ సెక్యూరిటీ షుడ్ నాట్ బికమ్ ఎ హిండ్రన్స్ టు పబ్లిక్ సెక్యూరిటీ ఆర్ పోలీస్ అథారిటీ. పోలీస్ అథారిటీని మించి సెలబ్రిటీ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఈ ప్రశ్నలన్నీ ఘటన ముందుకు తీసుకొని వచ్చింది. సార్, నిన్నటి నుంచి మరొక వార్త వైరల్ అవుతుంది. ఏదైతే ఈ పొలిటీషియన్స్ మాట్లాడారో, సరే ఎవరిని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు అడుగుతున్నారు